హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగున్నారా? భోజనం చేసినారా? ఫ్రెండ్స్, నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలామంది కొన్ని డౌట్లు అడుగుతున్నారు కామెంట్స్లో. వాటికి నేను రిప్లై ఇవ్వలేను కదా అందరికీ. ఒకసారిగా ఇద్దామని చెప్దామని వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను పని చేయడానికే వచ్చిన గల్ఫ్కి, తైతక్కలాడడానికి నేనేం రాలా. కాకపోతే టైంపాస్కి ఏదో నా ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు దాంట్లో చూసుకుంటున్నాను అంతే తప్ప ఇంకేమీ లే. ఇంకొకటి ఏంటంటే, నేను ఎంతసేపు మీరు అంటున్నారే వాళ్ళంతా పని చేసుకుంటా ఉంటే నువ్వు డ్యాన్సులు వేసుకుంటున్నావా, వాళ్ళు పని చేసుకుంటాను. వాళ్ళు ఏం పని చేసుకుంటున్నారు? వాళ్ళ ఫుడ్ వాళ్ళు చేసుకొని తింటున్నారు. వాళ్ళు ఏం కోవిడ్ వాళ్ళకి వంట చేయాల. వాళ్ళది బ్రేక్ఫాస్టు అవి చేసుకొని వాళ్ళు తింటున్నారు. ఏదేదో పనులు చేస్తున్నారు, చెత్త ఊడ్చలా, బోకులు గడగల. ఓకేనా? ఇంకోటి ఇదింది, ఎప్పుడు మీ ఇంట్లో అంత ఫ్రీడమ్ ఇచ్చినారా నీకు? మీ సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చినాడా? అది ఇది అంటున్నారే, ఎవరు ఇవ్వరు ఫ్రీడమ్. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరు అంత ఫ్రీడమ్ ఇవ్వరు. ఏమంటే నేనేం వాళ్ళు ఉండంగా వాళ్ళని ఆడబెట్టి చూడండి నేను వీడియోలు చేస్తున్నా అని చెప్పి నేనేం చేయలేదు. ఓకేనా? వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు బయట వెళ్ళినప్పుడు అప్పుడు నేను వీడియోలు చేసుకుంటా. ఒకటి, వాళ్ళు బయట వెళ్ళినప్పుడు వీడియో చేసుకుంటా. లేదు అంటే నైట్ టైం వాళ్ళు పడుకుంటారు కదా, అప్పుడు ఫ్రీగా ఉంటాం కాబట్టి అప్పుడు చేసుకుంటాం. నేనేం నాన్ స్టాప్గా అదే డ్యూటీలో ఏమి ఉండను. ఓకేనా? ఏదో ఖాళీ టైం దొరికినప్పుడు, వాళ్ళు లేనప్పుడు అప్పుడు నేను వీడియోలు చేసుకుంటున్నా. మీరు ఏదేదో ఊహించుకోవడము, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆడంత సీన్లే. నేను అందరిలా పని చేయడానికే వచ్చిన, పని చేసుకుంటున్నా. నా వరకు నేను చేసుకుంటున్నా. నా పని ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు. మీరు ఇంటెన్షన్స్ ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కాల. కానీ మీరు ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే మీకు నాకు ఏ సంబంధం లే. మీకు నాకు గొడవలు ఉన్నాయా, శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా? ఎవరితో నాకేం గొడవలే. ఓకేనా? హ్యాపీగా మీరు కూడా మంచి మంచి వీడియోలు చేయండి, నేను లైక్ కొడతాను. ఓకేనా? అందరికి కామెంట్లు పెడతాను. బాధపడాల్సిన అవసరం లే. ఇంకోటి ఏంటంటే, నేను లైకుల కోసమో ఫాలోవర్ల కోసమో నేనైతే చేయలేదు. ఇప్పుడు 100 సార్లు చెప్పిన ఈ మాట. లైకుల కోసం, ఫాలోవర్ల కోసం నేను చేయలే. ఏదో నాకు అదొక ఆనందం. నీ వీడియోలు వేసుకుంటున్నా, అలా చిన్న చిన్న ఆనందాలు దాంట్లో చూసుకుంటున్నా అంతే తప్ప ఏదో లైకులు ఇవేం శాశ్వతం కాదండి. ఎవరికి శాశ్వతం. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయినానంటే కాబట్టి ఇది మనకి శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. నేను చేసుకుంటే తప్పు వచ్చిందా? నేనేం అంత తప్పుడుగా ఏం చేయలే కదా వీడియోలో. ఎవరు ఆనందాలు వాళ్ళకు ఉంటాయి. మీకు అంత కష్టంగా బాధగా ఉంటే నా ఐడి బ్లాక్ చేయండి. పాప మా అన్న ఎవరో మొన్న నువ్వు ఎన్టీఆర్ పాటలు, బాలకృష్ణ పాటలు చేయొద్దు అన్నాడు. నీకు అంత కష్టంగా ఉంటే నా ఐడి బ్లాక్ చేసేయండి అన్న. నా వీడియోలు ఏ ఐడి నుంచి వస్తున్నా బ్లాక్ చేసేయండి. ఎందుకు పాపము? నా వీడియోలు కష్టంగా అనిపించినప్పుడు బ్లాక్ చేసేయండి. నేనేమో అంత గంగిరెద్దులాగా ఎగరలేదు కదా, నార్మల్గానే అందరిలాగే చేసుకున్నాను వీడియోస్. ఓకేనా? అది విషయం. ఇంకా మీరేవేవో ఊహించుకోమాకండి. ఓకేనా? ఎవరు నాకేం ఫ్రీడమ్ ఇచ్చేలా. వీళ్ళు ఏమైనా అత్త మామ, లేదంటే అమ్మ నాన్న ఫ్రీడమ్ ఇచ్చి అక్క చెల్లిలా, వీళ్ళు ఏమైనా బంధువులా, ఫ్రెండ్సా? ఎవరు ఏం కాదు. వాళ్ళు కోయేటోళ్ళు, మనం బానిసలం అంతే. వాళ్ళు లేనప్పుడు చేసుకుంటాం వీడియోలు. మీకు కష్టంగా ఉంటే బ్లాక్ చేసేయండి. ఓకే? ఉంటా అండి. బాయ్. ఎవరికి ఇలాంటి కామెంట్లు పెట్టద్దు. 100 సార్లు చెప్పలేను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను. ఓకే? ഞാൻ ഇന്ന് ഇച്ചിരി നെർവസ് ആയിപ്പോയി. Good night. Bye.